పొదిలి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా ఘనంగా జరిగాయి. పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జెండాను ఎగరేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పొదిలి పోలీస్ స్టేషన్ నందు సిఐ మల్లికార్జునరావు జెండాను ఆవిష్కరించారు. పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు న్యాయమూర్తి శ్రీ ప్రత్యూష గారు జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎస్సీ జెండా ఆవిష్కరించారు. పొదిలి మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ప్రభుత్వ అధిపతులు జెండాలు ఆవిష్కరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టణంలోని సాంస్కృతిక విద్యా సంస్థ నందు పొదిలి సాంస్కృతిక విద్యాలయం చైర్మన్ చెన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నందు మన స్వతంత్ర దినోత్సవం 78వ స్వతంత్ర దినోత్సవం యొక్క వేడుకలు సంబంధించి ఘనంగా జరిగాయి. జాతీయ జెండాల ఆవిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలల్లో నందు నిర్వహించారు. పొదిలి పట్టణంలోని మండలంలోని రూరల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు మరియు వాణిజ్య వ్యాపార సంస్థలందు జాతీయ జెండాలను ఆవిష్కరించి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పలువురు వక్తలు మాట్లాడుతూ స్వతంత్రం ఉద్యమంలో వేలాది మంది అమరులు అయిన వారి త్యాగాల గురించి మరియు స్వతంత్రం ఉద్యమంలో పాల్గొన్న నాయకులు వాళ్ళ జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పొదిలి పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. उच्चल जलसितरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष माहे गाहे तव जय गागा जन गण मंगल गायक जय हे ऑर्डर चलिए ऑर्डर Okay, attention. Babu, stand is. సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా భవిష్యత్తులో భావితరాలకి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు విద్య అభ్యసించాలని ఆకాశిస్తూ సెలవు తీసుకున్నాం. మన వంతు సహాయం చేస్తూ మన దేశం కోసం మనం కూడా ఎన్నో త్యాగాల్ని చేయాల్సిన అవసరం ఉంది. మరి అందరం కూడా మన భారతమాతకు భారతదేశంలో ఉన్నటువంటి రామూర్తి ఇలా ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాల్లో
చరిత్ర కలిగిన మన భారతదేశంలో మనం పుట్టడం మనకు గర్వకారణంగా ఉంది. కావున మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ దేశానికి ఈ సేవకు అంకితమై దేశ పురోభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని మనసావార్త అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అప్పగించాల్సి ఉంటుంది. కావున అందరం కూడా దేశ సేవకి దేశ పురోభివృద్ధికి నడుము కట్టుకొని డిసిప్లిన్గా ఉండి ఎవరైనా దేశద్రోహులు ఉంటే వాళ్ళని యొక్క సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా కన్సర్న్ దేనికి సంబంధించిన సమాచారం ఆ డిపార్ట్మెంట్కి అందిస్తే మనం మన జాతికి మనం సేవ చేసిన వాళ్ళు ఉంటాము. కావున భారత జాతిగా మనం గర్వించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పుట్టిన ఎన్నో పవిత్ర నదులు, పురాణాలు, ఎంతో ఇతిహాస చరిత్ర కలిగిన మన భారతదేశంలో మనం పుట్టడం మనకు గర్వకారణంగా ఉంది. కావున మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ దేశానికి ఈ సేవకి అంకితమై దేశ పురోభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని మనసా వాచా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. సుశీల Today I am going to speak few words about Independence Day. India got freedom on 16th August in 1947 from British rule. We hoist our nation flag on this day. It is most important day of India. తెలుసా చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. దేశంలో చాలా మంది యువత నిర్ణయం తీసుకోలేక ఆగిపోతున్నారు. నిర్ణయం తీసుకోవడం కూడా వ్యక్తిత్వ వికాసంలో ఒక చాలా ప్రముఖమైన ఎంతో ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. నిర్ణయం తీసుకోగలగాలి. ఎస్ ఆర్ నో. పిల్లలు ఎవరు వినట్లేదు, ఎస్పెషల్లీ 5th, 6th, 7th.
I would like to hear what is the importance of Independence Day? What is the significance of it? Why we are celebrating? పిల్లలు ఇండిపెండెన్స్ డే అంటున్నారు, ఇంగ్లీష్లో, తెలుగులో స్వాతంత్ర దినోత్సవం అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే తెలుసా? మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? ఎవరికైనా, పిల్లలు ఎవరికైనా తెలుసా? మన రాష్ట్రానికి ముఖ్యంగా ఈ సముద్ర తీరాల నుంచి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు 1611వ సంవత్సరము ఆ ప్రాంతంలో మేమేదో చిన్న వ్యాపారాలు చేసుకుంటాము, మేము మాకు ఆశ్రయం కల్పించండి అనే ఉద్దేశంతో వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉన్న ఆస్తులు, అన్ని వసతులు, అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ లండన్కి దోసుకెళ్ళడము జరిగింది. అది మన ఒక దేశమే కాదు, చిన్న చిన్న దేశాలన్నింటినైతే పూర్తిగా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఆనాడు ఈ పరిస్థితుల్లో కనీసం మన మహిళ రోడ్డు మీద తిరగని పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో మనకు స్వాతంత్రం కావాలి, ఎవరో వచ్చి మన దేశాన్ని పాలించేది ఏంటి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంతోమంది మహానుభావులు అతివాదులని, మితవాదులని, కొంతమంది సామరస్యంగా, కొంతమంది దౌర్జన్యాలు, ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించుకొని ఆ స్వాతంత్రాన్ని మరలా ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక 7 మంది డ్రాఫ్ట్స్ కమిటీ చేరి ఆయన రాసిన రాజ్యాంగంలో మనం అందరూ ఈరోజు స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాం. దీనికి గారు కనబడతా ఉంటారు. ఇట్లానే మన రాష్ట్రంలో అయితే అల్లూరి సీతారామరాజు, మన జిల్లాలో అయితే కొంతమంది ఉన్నారు. అట్లానే మన జిల్లాలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ రోజు ఆయన బ్రిటిష్ వాళ్ళు వచ్చి తుపాకీ అడ్డం పెడితే గుండీలు ఇప్పేసి పెట్టండి, మీ ఆ తుపాకీ గుండుతో కాల్చండి గుండి చూపించారు. ఆయన నెల్లూరు జిల్లాలో, అంటే ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళింది, నాయుడుపేట అనే ఊర్లో ఆయన 5వ తరగతి వరకు చదువుకున్నాడు. అటువంటి ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, ఆయన పేరుతోనే మన జిల్లా ప్రకాశం అని ఏర్పడము, ఒంగోలు అనకుండా ప్రకాశం అని ఈ 3 దగ్గర నెల్లూరు నుంచి కొంత, తర్వాత వచ్చేసి ఇది ఒకప్పుడు నెల్లూరు జిల్లానే, అట్లానే కొంత గుంటూరు జిల్లా నుంచి, కొంత కర్నూలు జిల్లా నుంచి తీసుకుని ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసి ఆయన పేరుతో ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేశారు. అటువంటి ఎంతోమంది మహానుభావుల వల్ల మనకు స్వాతంత్రం సంపాదించుకుని ఈరోజు స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నామంటే వాళ్ళ మహానుభావులు పుణ్యమేనే అనుకోవాలి. అట్లనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో నాది అనేది లేకుండా మాది అనేది ఉద్దేశంతోనే బతికారు. మనం కూడా వాళ్ళ బాటల్లోనే నడుస్తూ నాది అనేది కాకుండా మాది మనది అన్నట్టుంటే ప్రశాంతంగా కూడా జీవిస్తామని కూడా దీని మూలంగా అందరికీ తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. कक्षा पढ़ती हूँ। आज 15 अगस्त है। यह हमारे भारत का स्वतंत्र दिवस है। यह हमारा अभिमान का दिन है। कई लोग अपना प्राण भी दिया है। जय हिंद, जय भारत।